క్రీడాకారుల ఫిట్నెస్ కు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర క్రీడా యువజనుల సర్వీసుల మంత్రి పద్మారావు అన్నారు. అలా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే అద్భుతాలు సృష్టించొచ్చన్నారు ఆయన. యశోద హాస్పిటల్ నిర్వహించిన స్పోర్ట్స్ మెడిసిన్ మీట్ కు ఒలింపిక్ పతక విజేత పివి సింధు కూడా హాజరైంది. ఫిట్నెస్ వల్లే ఒలింపిక్ మెడల్ సాధ్యమైందన్న ఆమె ఇలాంటి కార్యక్రమాలు ఫిట్నెస్ స్థాయిని తెలియజేస్తాయన్నారు. హాస్పిటల్స్ అంటే ఈరోజు ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే వ్యాపార పరంగా నిర్వహించే ఈ హాస్పిటల్ తప్ప ఇంకా ఇతర దృష్టి సాధించవు. మాకు తెలిసి హైదరాబాద్ సిటీలో మ్యాక్సిమం డైలీ ఒక హాస్పిటల్ అనే ఏదో ఒక కేసులో మేము వెళ్తూ ఉంటాం పేషెంట్ దగ్గరికి. కానీ యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వారు క్రీడాకారులు ఎప్పుడైతే క్రీడలు ఆడుతూ ఉంటారో క్రీడాకారులకి ఒకవేళ గాయాలు గిట్టయితే ఆ గాయాలు తొందరగా మాని ఆ క్రీడాకారుడు మళ్ళీ ఆ క్రీడల్లో పాల్గొనే విధంగా ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వారు నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైతే గాయాలైతే తొందరగా మానుకుంటే మళ్ళీ ఆ క్రీడాకారుడు మళ్ళీ క్రీడల్లో పాల్గొనే విధంగా ఈ సెమినార్ నిర్వహించడం గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను. Even though you have an injury or even though you have a pain or whatever it is, we have to immediately take the instructions of a doctor or a physio and take rest. That is what I feel. And the importance of injuries, yes, it is very important for a player because a player like me, if I neglect, maybe definitely, as I said, we might overcome like many tournaments or whatever it is. So I feel thank you so much. There are so many doctors here who've been with us and who've been with me when I was in injury. And thank you so much, sir. Thank you, Nitin sir, for curing me when I had my hamstring. And definitely, I think ending up with this note that please be careful of the injury, whatever it is, and whenever it is, and just a pain or whatever, you have to immediately consult a doctor or a physio or your family doctor and get cured by your